కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాన్ని సమర్థిస్తూ జిల్లా కేంద్రంలోని గడియారం దగ్గర బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఒక గాడిలో పెట్టడానికి, రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడానికి ప్రభుత్వం ఈ చట్టాన్ని చేసిందని, ప్రభుత్వం చేసిన చట్టాల్లో ముఖ్యమైనది దేశంలో పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు అన్నది. ఇప్పటివరకున్న చట్టం ప్రకారం పంటను రాష్ట్ర ప్రభుత్వం ఆజమాయిషీలో నిర్వహించబడుతున్న స్థానిక వ్యవసాయ మార్కెట్లో అమ్మాలని, అయితే ఈ రోజు మార్కెట్ నిర్వహణ లోపభూయిష్టంగా మారిపోయిందని, రాజకీయాలకు నిలయాలుగా మారాయని, అధిక సెస్సు అర్తీదారులు కుమ్ముకై రైతుకు గిట్టుబాటు ధర రాకుండా చూడడం, నాణ్యత లోపం పేరుతో కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడం వంటి మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. అయితే ఇప్పటి ఈ చట్టం ఈ మార్కెట్లను రద్దు చేయనప్పటికీ రైతు ఇందులో కాకుండా దేశంలో ధర ఎక్కువ వచ్చే చోట ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్తోంది. దీనివల్ల ఎక్కడ రేటు వస్తే అక్కడ ధాన్యాన్ని అమ్ముకునే వెసులుబాటు ఏర్పడుతుందని, ఇది మంచి పరిణామం కదా అని వారన్నారు. ఇంకా పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకుని ధర ఎక్కువ వచ్చినప్పుడు అమ్ముకునే వెసులుబాటు కూడా ఉందని, ఈ చట్టాలు వ్యవసాయ రంగాన్ని నవీకరించడానికి చేసిన ఒక ముందడుగు అని, ప్రతిపక్షాలు సహకరించకుండా మొత్తం చట్టాలను వ్యతిరేకించడం మూర్ఖత్వమనే అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ గుర్రం రాముతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు ఆమదరాజు, మదిశెట్టి మల్లేశం, లింగాల శ్రీకాంతరావు, భగవంతరావు, సర్వగంగాధర్, విజయశేఖర్ రెడ్డి, సురేష్ రెడ్డి, నవత్ సురేష్, భారత్, మహేందర్, భాస్కర్, సంతోష్, కూర్మాచలం సతీష్, జిట్టావేని అరుణ్, బొద్దుల గజేందర్, గటపల్లి జ్ఞానేశ్వర్, నీలగిరి వికాసరావు, సతీష్, శివర్మ, నరేష్, ఎండి సమీర్, బిట్టు తదితర నాయకులు పాల్గొన్నారు. అయ్యా కొడుకులు లంగలే, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం. రైతుల అభివృద్ధి బీజేపీకి రైతుల కొందరు రైతు వ్యతిరేకులు, దళారులకు మద్దతు ఇచ్చినటువంటి కమ్యూనిస్టు, కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి రైతుల బంధు పేరుతో నరేంద్ర మోడీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నరేంద్ర మోడీ గారిపై బురద జల్లే, రైతులకు మేలు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీపై బురద జల్లే ప్రోగ్రాం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్, కమ్యూనిస్టు, తెలంగాణ రాష్ట్ర సమితికి రైతులే, దేశవ్యాప్తంగా రైతులే బుద్ధి చెప్తున్నారు. ఈరోజు తెలంగాణ లోపల ఎంతోమంది రైతులకు సన్నవడ్లు పండించాలని చెప్పి ఆదేశాన్ని, హుకుం జారీ చేసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి రైతులను గాలికి వదిలేసి పక్క రాష్ట్ర రైతులపై సవతి ప్రేమ ఒలకబోస్తున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతులకు ఇచ్చినటువంటి హామీలు అధికారంలోకి వచ్చినాక వెంటనే ఉచిత ఎరువులు పంపిణీ చేస్తా అన్నాడు, రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తా అన్నాడు. కేవలం ఓట్లు, సీట్లు, రాజకీయం తప్ప రైతులను పట్టించుకునే పాపన పోడి కేసీఆర్. ఈరోజు
తెలంగాణ రాష్ట్రంలో ధర్నా చౌక్ ఎత్తేసినటువంటి ఈ కేసీఆర్ ఈరోజు ధర్నా చేయం తెలంగాణలో సిగ్గుచేటు. ఇదే జగిత్యాల నియోజకవర్గంలో జగిత్యాల పట్టణంలో ఎంతో మంది రైతులను సంఖ్యలేసి అర్ధరాత్రి పూట ఇళ్లలోకి వెళ్ళి అరెస్ట్ చేసినటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు రైతు పేరుతో ధర్నాలకు దిగడం సిగ్గుచేటని చెప్పి మేము దీన్ని ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎక్కడ బంద్ జరగలేదు. యావత్ దేశం మొత్తం రైతులు నరేంద్ర మోడీ వెంట ఉన్నారు. నరేంద్ర మోడీ తెచ్చినటువంటి కొత్త చట్టం బిల్లు వెనుక ఉన్నారు. ముందుగా వ్యవసాయ చట్టము బిల్లు చదివిన తర్వాత ముఖ్యమంత్రి అవగాహన తెచ్చుకున్న తర్వాత రైతులకు అవగాహన కల్పించిన తర్వాత పాల్గొనాలి. వ్యవసాయ చట్టం గురించి దళారుల వ్యవస్థ తీసేసిన ఈ మోడీ ప్రభుత్వాన్ని కేవలం జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఓటమి తర్వాత ముఖ్యమంత్రి నిద్ర లేచి ఈరోజు రైతులకు ఎంతో లాభం చేకూర్చే బిల్లును వ్యతిరేకించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మంత్రులు టీఆర్ఎస్ నాయకులు ముందుగా బిల్లు అవగాహన తెచ్చుకొని ఈ 3 బిల్లులపై ప్రతి రైతుకు అవగాహన కల్పించిన తర్వాత మీరు అవగాహన చేసుకున్న తర్వాత బంద్ పిలిపించే ఉండే. కేవలం జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఓటమి జీర్ణించుకోలేక మోడీ గారిని వ్యతిరేకించడం జరుగుతుంది. ఈరోజు పాల్గొన్న నాయకులను ఎవరు కూడా అరెస్టు చేయలేదు. మేము ప్రకటిస్తే మమ్మల్ని అర్ధరాత్రి అరెస్టు చేస్తారు పోలీసులు. ఈ పోలీసులు కూడా టీఆర్ఎస్ కార్యకర్తలాగా వివరించడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారు ఒక్కటి గుర్తుంచుకోవాలి, రైతులకు ప్రేమ ఉంటే రైతులపై ప్రేమ ఉంటే ముందుగా సన్న వాటిలపై మద్దతు ధర కల్పించండి. రైతులు నష్టపోతే వారికి ఎకరానికి 10,000 రూపాయలు ప్రకటించాలి. మంచి బిల్లును మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ బిల్లును ఒక దుర్మార్గమైనటువంటి ఈ ప్రతిపక్షాలు ఒక కుట్రపూరితంగా మరి గత 15 రోజుల నుంచి కొన్ని రాష్ట్రాల్లో రైతుల్ని రెచ్చగొట్టి రైతుల రూపంలో ఉన్న దళారులను రెచ్చగొట్టి అక్కడ ఢిల్లీ దగ్గర తిష్టవేసి ఇవాళ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఓడిపోగానే ఇక్కడ ఒక నియంత ప్రభుత్వం నడుస్తుంది. ఆ ప్రభుత్వం పెద్ద అయిన నిన్న రాత్రి మరి మన భారత్ బంద్కు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి ప్రకటించడం జరుగుతుంది. అయ్యా మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, గత 60 ఏళ్ళ నుంచి మీరు పాలించారు, మీరు రైతుకు ఏమాత్రం ఎగరబెట్టిర్రు మాకు తెలుసు. మా తాతల్ని మోసం చేసిర్రు, మా తండ్రుల్ని మోసం చేసిర్రు. ఇక మాలాంటి యువ రైతులు మీరు మోసం చేయలేరు. మహానుభావుడు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఈ చట్టం మాకు చదవచ్చు, మాకు వ్యవసాయం వచ్చు, మేము చదివినాం, మాకు చాలా మంచి జరుగుతుంది. దళారీ వ్యవస్థ రూపుమాపి మా రైతు బాగుపడే విధంగా చట్టం ఉంది. కావున మీరు మీ ఆత్మ పరిశీలన చేసుకొని ఈ చట్టాన్ని వ్యతిరేకించడం ఏదైతుందో అది మానుకోవాలి.